గాంధీ భవన్ నుంచి పలువురు కాంగ్రెస్ నేతలకు పిలుపొచ్చినట్లుగా తెలుస్తోంది. సాయంత్రం 5 గంటలకు తాజ్ కృష్ణ హోటల్లో ఉండాలని చెప్పినట్లు సమాచారం. మంత్రి పదవులు ఆశించి భంగపడ్డ వారితో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమావేశం కానున్నారు. ప్రేమ్ సాగర్ రావు, సుదర్శన్ రెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి ఆదికులకు గాంధీ భవన్ నుంచి ఫోన్ వచ్చినట్లు సమాచారం. ఇదే విషయంలో మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. రహనా, మరి కాసేపట్లో హైదరాబాద్ కి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే రాబోతున్నారు. ఆయన తాజ్ కృష్ణ హోటల్లో ఈ రోజు బస చేస్తారు. మరి ఈ రోజు బస చేసే సందర్భంగా మరి ఆయనకు కాంగ్రెస్ నేతలు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి రాబోతున్నారు. అయితే పలువురు కాంగ్రెస్ నేతలకు కూడా గాంధీ భవన్ నుంచి కూడా పిలుపొచ్చినట్టు తెలుస్తోంది. ఇటు మేజర్ గా మొన్ననే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి మొదటగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత మొన్న ముగ్గురుతో భర్తీ చేయడం జరిగింది. మరి ఇప్పుడు కేబినెట్ లో మొత్తం 15 మంది మంత్రులు కూడా చేరారు. మరో ముగ్గురు కూడా అవకాశం ఉంది. అయితే ఈ యొక్క కేబినెట్ సంబంధించిన విస్తరణకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా చర్చ జరిగింది. చాలా మంది ఆశావాహులు కూడా భంగపాటు ఎదురని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 6 కేబినెట్ చోట్ల బెర్త్ కోసం ఉంటే మాత్రం దాదాపు 10-15 మంది పైగా ఆశావాహులు ఉన్నారు. మరి అందులో ముగ్గురికి మాత్రమే మొన్న చోటు దక్కింది. మరి మాల సామాజిక వర్గం, ఇటు అదేవిధంగా మాదిగ సామాజిక వర్గం, ముద్రా సామాజిక వర్గం నుంచి కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ఇటు అడ్లు లక్ష్మణ్ తో పాటు అదేవిధంగా వాకటి సిఆరి, వివేక్ వెంకటస్వామి కేబినెట్ బెర్త్ లో చోటు దక్కింది. అయితే మిగతా కొంతమందికి చోటు దక్కలేదు. మరి వారందరూ కూడా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నుంచి కూడా పిలుపొచ్చింది. మరి తనను తాజ్ కృష్ణ హోటల్కి వచ్చి కలవాలని కూడా తెలుస్తోంది. మరి ఇందులో మంత్రి పదవి ఆశించి భంగపడ్డ వారు ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమావేశంగా ఉన్నారు. మరి ఇందులో ప్రధానంగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో పాటు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, అదేవిధంగా ఇటు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, వెమ్లవాడ ఎమ్మెల్యే ఆల్ శ్రీనివాస్, బాలు నాయక్ వీళ్ళందరూ కూడా ఫోన్ వెళ్ళినట్టు తెలుస్తోంది. వీళ్ళు వెంటనే తనని కలవాలని కూడా చెప్పడం జరిగింది. మరి వీళ్ళు కూడా మరి కేబినెట్ బెర్త్ కోసం కూడా చాలా వరకు ప్రయత్నం చేశారు. చాలా వరకు అసంతృప్తితో ఉన్నారు. అయితే వీళ్ళందరినీ కూడా బుజ్జగించే ప్రయత్నం కూడా చేశారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మరి కాంగ్రెస్ సీనియర్ నేత పి సుదర్శన్ రెడ్డి, అదేవిధంగా ప్రేమ్ సాగర్ రావు, అదేవిధంగా ఇటు మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వీళ్ళందరూ కూడా బుజ్జగించే ప్రయత్నం చేశారు. మరి వాళ్లకు రాబోయే రోజుల్లో పదవులు వస్తాయని కూడా హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో కొంతవరకు కాంగ్రెస్ లో ఎవరైతే అసంతృప్తి నేతలు ఉన్నారో, ఎవరైతే మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నం చేసి భంగపడ్డ ఉన్నారో మరి వాళ్ళందరూ కూడా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే పిలుచుకొని మాట్లాడిన తర్వాత వాళ్ళకి స్పష్టమైన హామీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళంతా కూడా పార్టీ కోసం పనిచేయాలని కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా ఆదేశిస్తున్నారు. అయితే ఇక రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఇటు టీపీసీసీ ఆధ్వర్యంలో కూడా మరి సామాజిక న్యాయ సమరభేరి సభను కూడా ఎల్బీ స్టేడియంలో కూడా నిర్వహిస్తున్నారు. మరి ఈ సభ కూడా పెద్ద ఎత్తున ఇటు దాదాపు 40,000 మంది పైగా గ్రామ శాఖ, అదేవిధంగా జిల్లా స్థాయి, మండల స్థాయి సంబంధించిన కాంగ్రెస్ అధ్యక్షులు కూడా హాజరవుతారు. మెయిన్ ఇంటర్నల్ గా ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి త్వరలోనే, ఆగస్టు నెలలో అంటున్నారు. కాబట్టి మరి ఈ సభ కూడా సమరభేరి శంఖం కూడా మోగించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ ఇప్పటికే బీఆర్ఎస్ కొంతవరకు ఖచ్చితంగా ఉంది. మరి ఈ నేపథ్యంలో మరి క్యాడర్ కూడా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే దిశానిర్దేశం చేస్తారు. ఎందుకంటే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఇటు నామినేట్ పోస్టులు ఇవ్వాలని కూడా ఇప్పటికే డిసైడ్ చేస్తారు. అదేవిధంగా పార్టీకి సంబంధించిన పదవులు కూడా ఇవ్వాలని కూడా డిసైడ్ చేస్తారు. కాబట్టి మరి క్యాడర్ లో నూతన ఉత్తేజం తీసుకొచ్చేందుకు, అదేవిధంగా ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా సమరభేరి మోగించనున్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. అదేవిధంగా కొంతమంది ఎవరైతే అసంతృప్తి నేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా బుజ్జగించి మరి వాళ్ళకి రాబోయే రోజుల్లో మంచి పదవులు సంబంధించి అందరూ కూడా మెయిల్ చేస్తామని కూడా ఏఐసీసీ చీఫ్ వాళ్ళందరూ కూడా దిశానిర్దేశం చేయనున్నారు. మరి వాళ్ళందరూ కూడా మంచి హోప్ ఇవ్వనున్నారు. మరి ఈ రోజు సాయంత్రం అయితే 5 గంటల తర్వాత మరి తాజ్ కృష్ణ హోటల్ కూడా మరి ఎవరైతే అసంతృప్తి నేతలు ఉన్నారో, ఎవరైతే మంత్రి పదవి ఆశించి భంగపడి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫోన్స్ వెళ్ళాయి. వాళ్ళందరూ కూడా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జునతో మాట్లాడిన తర్వాత మరి వాళ్ళు పార్టీ కోసం ఏ రకంగా పనిచేస్తారు, మరి రాబోయే రోజుల్లో వాళ్ళకి ఎలాంటి పదవులు ఇస్తారన్నపై కూడా వాళ్ళిద్దరు అంత మధ్య చర్చ అయితే జరగనుంది. సరేనా? ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.